నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముందుగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి ధనసరి అనసూయ సీతక్క గారికి ప్రజానాడి న్యూస్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముందుగా అంటే జనంతో నడిచావు, జనం కోసం తప్పించావు, జనాన్ని ముందుకు నడిపిస్తూ వారి హృదయాల్లో నిలుస్తూ ముందుకు వెళ్తున్న మంత్రి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సీతక్క గారు ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ములుగు జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకానికి కూడా అండగా ఉంటూ సేవలు అందిస్తూ కరోనా కాలంలో ఎట్లాగైతే ఆపదలో ఆదుకున్నటువంటి ఆ యొక్క రీతిలోనే ముందుకు సాగాలని, పేద ప్రజల మనసుని ఇంకా కూడా దోచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి తెలుగు ఆడబిడ్డగా పిలువబడేటువంటి సీతక్కకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా వార్తల్లోకి వెళ్ళిపోదాం. రైట్, సీతక్క బర్త్డేనే నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టింది. ఆ వార్త గురించే మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ములుగులో సీతక్క. ఒకసారి వాడివేడిగానే ఆ ప్రెస్ మీట్ జరిగినట్లుగానైతే మనకైతే తెలుస్తూ ఉంది. చూద్దాం ఒకసారి. కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణను టచ్ చేయి, దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఆ పార్టీ నేతల స్పష్టీకరణ. దాడికి రెచ్చగొడుతుంది కేటీఆర్ఏ అని సీతక్క అన్నారు. ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీ న్యూస్పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేస్తాయి రమేష్ రెడ్డి అన్నారు. ఇక రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ అని కూడా ఒక వార్తనైతే మనకు కనబడుతున్న పరిస్థితి. సో లోపలిపోయి అసలు ఏం జరిగింది కథ అనేటువంటి పరిస్థితిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, ఒక్కొక్క రకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి చూద్దాం. కేటీఆర్ తెలంగాణ మీ అయ్యా జాగీరా అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిజామాబాద్ జిల్లా బీర్కూర్కు చెందినటువంటి వ్యక్తి అని, దమ్ముంటే ఆయన టచ్ చేసి చూడాలని కూడా సవాల్ విసిరారు. ఆ సవాల్ విసిరిన దాంట్లో మంత్రి సీతక్క కూడా ఇక్కడనైతే ఉంది. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ములుగు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇక మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసింది, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నిస్తున్నది బీఆర్ఎస్ నేతలే అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతుంది కేటీఆర్ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని కూడా మామూలుగా ఇతర నేతలు అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఒక రకంగానైతే మొన్నటి నుంచి కూడా ఇటు ప్రెస్ సంబంధించి ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో ఏ కార్యాలయంలో కానీ ప్రశ్నించే దాడులు చేయడం, ఇతరత్ర కార్యక్రమాలకు కొంతమంది ఒడిగడుతున్నారు. అలాంటి తోవలో కూడా ఎవరు పోవద్దు. ఎందుకంటే ప్రశ్నించే తత్వం మీకైనా ఉంటుంది, మాకైనా ఎవరికైనా ఉంటుంది. కానీ దానికి పారదర్శకంగా సమాధానం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కాబట్టి ఏదైతే ఉందో మామూలుగా వ్యక్తిగతంగా ఏదైనా చేసుకుంటే వ్యక్తిగతంగా ఉంటారు, కానీ ఇట్లా ఏదైనా దాడులు ఉంటున్నాయి. దాడులు అనేవి కరెక్ట్ కాదని కూడా వీళ్ళు అంటున్న పరిస్థితి. ఏమంటున్నారు మామూలుగా ఏదైనా ఉంటే మామూలుగా ఏదో పత్రిక విషయంలో ఏదో విషయంలో దాన్ని పక్కన పెడదాం, కానీ ఏదున్నా కూడా వ్యక్తిగతంగా ఏదో ఒక రకంగా మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదు. దాంతో పాటు ఇక దాడులు చేయడం ఇదంతా కరెక్ట్ కాదని కూడా వివిధ రకాలుగానైతే ప్రెస్ మీట్ల ద్వారా అర్థమవుతుంది. సో వీళ్ళ మధ్య మంత్రి సీతక్కనైతే నిన్న ఒక రకంగా తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు ఓడేసింది. ఎందుకంటే ఆదివాసీ గిరిజన బిడ్డను మోసం చేస్తే నిజంగా ఒక రకంగా శాపనార్థాలు పెట్టినట్లుగానైతే ఆల్రెడీ ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడింది, నీ శాపం పెట్టిన అది ఇదని. కాబట్టి వాళ్ళ మధ్యలో మాటల యుద్ధం పెట్టిపోతుందో. మొన్న కూడా ఇటు ములుగు జిల్లా ఇప్పటికీ నిజంగా హాట్ టాపిక్ అనే మారుతుంది. మొన్న మంత్రులు అయినటువంటి సీతక్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి మంగపేట మామూలు ఆ ప్రాంతాల్లో చెక్కులు రైతులు వివిధ కారణాలతో ఇది నకిలీ సీడ్స్ కారణంగా నష్టపోయిన రైతులకు 3 కోట్లకు పైగానే ఆ యొక్క చెక్కులు వచ్చినాయి. ఆ చెక్కులకు వెళ్తున్న క్రమంలో ఆ రోజు కూడా శాంతియుతంగా ఏదైతే ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఇటు అంతకుముందు ఒక విలేకరి పైన, అదేవిధంగా మొన్న ఒక రకమైనటువంటి నాయకుడు మామూలుగా ఆత్మహత్యకు పాల్పడన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ లోకల్ బీఆర్ మామూలుగా ఎక్కడైనా కూడా ఈ ఉమ్మడి జిల్లాలోనైతే ములుగులో శాంతియుతంగా మేము ధర్నాకు దిగుతామనేటువంటి ఉద్దేశంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్యనైతే ఒక రకంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం అండ్ పోలీసులు అని బీఆర్ఎస్ అంటున్నారు. లేదు మేము మా కార్యక్రమాన్ని కూడా మేము సాఫీగా సాగిస్తున్నాం, మీతోటి ఎలాంటి అది లేదు, మీరు
పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయడానికి కూడా అదొక రకమైనటువంటి టాక్ నడిచిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ రోజు కూడా ములుగు జిల్లాలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే ఆ రోజు నిజంగా క్లియర్ కట్గా ఎక్కడ చూసినా కూడా అడుగు అడుగున పోలీసుల వ్యవస్థ అయితే ఉంది. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైనా అదే ఉండాలి హక్కులు. సో దాని ప్రకారంగా మనం సాగించాలి. ఇప్పటికే మాటల యుద్ధం అయితే తారాస్థాయికి అయితే పోతుంది నిజంగా. ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్లా ఉంటే ఇంకొక 2 సంవత్సరాలు పాలన సాగిస్తే ఇంకొక 1 ఇయర్లో అయితే మళ్ళా కూడా శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ రోజుల్లో కూడా నిజంగా ములుగుతో పాటు ఉమ్మడి వరంగల్లో కూడా హాట్గా ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నాయకులు నేనంటే నువ్వు మామూలుగా సీతకం ఉంటుంది, మీ ఇంట్లో ఆడబిడ్డకే మీరు చోటు ఇవ్వడం లేదు, అట్లా ఇట్లా అనేటువంటి మాటలు కూడా మాట్లాడినారు. సో ఏది ఏమైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తారస్థాయికి చేరుతుందని కూడా మనకైతే ఈ యొక్క వీళ్ళ మాటల ద్వారానైతే నిన్న ప్రెస్ మీట్ల ద్వారానే అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఒకసారి మరి మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సీతక్క వాళ్ళ మాటల యుద్ధం ఎట్టుపోతుంది. అదేవిధంగా తెలంగాణలో ఏ పార్టీకి మంచిగా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది కూడా వేచి చూడాల్సింది. సో చూస్తూనే ఉండండి ప్రజాన్ని. థ్యాంక్ యూ సో మచ్.